ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఈ ఒక్క డైలాగ్ కోసం కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక్క డైలాగ్ కోసం కోట్లాది కళ్ళు ఎంతో ఆశగా 5 సంవత్సరాలు ఎదురు చూసినాయి. ఆ రోజు రానే వచ్చింది. మామూలు విజయం కాదు. ప్రతి జన సైనికుడు వీర మహిళ కాలర్ ఎగరేసుకుండి తలెత్తుకుని తొడ చరిచి మరీ నిలబడే విధంగా విజయాన్ని అందించిన రియల్ హీరో కొనిదెల పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఊహించని విధంగా విజయాన్ని సాధించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఒక క్యాబినెట్ హోదాలో పవన్ కళ్యాణ్ని వాళ్ళ అభిమానులు చూడనున్నారు. ఇది సినిమా కాదు, నిజం, వాస్తవం, రీల్ కాదు, రియల్. ఇంతవరకు సినిమాల్లో ఆయన పాత్రలు చూశారు, పోలీస్ ఆఫీసర్గానో లేకపోతే ఇంకొకరిగానో చూసిన నేపథ్యం. కానీ ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని రియల్ హీరో కింద జనాలు చూడబోతున్నారు. వెండి తెర మీద కాదు, ప్రత్యక్షంగా డైరెక్ట్ లైవ్లో. మరి ఆయన ఏ రకంగా అడుగులు వేస్తారు, ఎలాగ పాలన సాగిస్తాడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ ఏంటి నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. మరి ఎలాంటి బ్లాక్ బస్టర్ రీల్లో కాకుండా రియల్లో ఇస్తారు అన్నది. సో చాలా కీలకమైన పదవులు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, ప్రతి ఒక్కరికి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ముఖ్యంగా ఈ శాఖలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. తాగునీరు, నీరు లేకపోతే బతికే పరిస్థితి లేదు. పంచాయతీరాజ్, గ్రామాలకి పట్టుకొమ్మలు, గ్రామీణాలు, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు. ఎప్పుడో స్వాతంత్రం నాటి నినాదాలు ఇవి. అవి కళ సాకారం చేసుకునే పదవి ఈయనకి దక్కింది. పర్యావరణం, ఎప్పుడు తపన పడుతుంటాడు ఈయన పర్యావరణం కోసం. సో పర్యావరణాన్ని కాపాడుకోకపోతే మన గోతుని మనమే తవ్వుకున్నట్టు, మన ఆరోగ్యాలను మనమే పాడు చేసుకున్నట్టు. చాలా కీలకమైనది. ఇందులో మనం చూడవచ్చు అడవులు లేకపోతే ఈరోజు మనం జీవించే పరిస్థితి ఉండదు. దారుణమైన టెంపరేచర్స్, వాటిని ఎంతో కొంత కంట్రోల్ చేసేవి అవే. ఒక ఔషధాలు, ఎన్నో అద్భుత ఔషధాలు ఉండే ప్రాంతం అది, ఎన్నో మెడిసిన్లకి. సో నీరు, అడవులు లేకపోతే మనిషి జీవనం సాగించలేడు. గాలి, నీరు, ప్రకృతి, పర్యావరణం, ఈ 3 లేకపోతే మనిషి అన్నవాడు లేడు. ఆడ అమెరికాలో ఉన్న వ్యక్తి అవనియండి, లేకపోతే అండమాన్లో ఉన్న వ్యక్తి అవనియండి, లేకపోతే అరకు వ్యాలీలో ఉన్న వ్యక్తి అవనియండి, ప్రపంచంలో ఎక్కడన్నా ఈ 3 చాలా కీలకం. నీరు, పర్యావరణం, గాలి, ఈ 3 ఆయన చేతిలోకి వెళ్ళినాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈరోజు ఎంత తరాలు మారినాయి. టెక్నాలజీ ఆకాశాన్ని, చంద్రమండలాన్ని అవనియండి, సూర్యమండలాన్ని అవనియండి, ఆకోవుగా వెళ్ళి వాటిని ఛేదించే అంత టెక్నాలజీ వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ తరానికైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. యువత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత మనం అభివృద్ధి చెందుతామో అంత మంచి రాష్ట్రానికి జరుగుతుంది, దేశానికి జరుగుతుంది. ఎంతోమంది సైంటిస్టులు, ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎంతో మేధోశక్తి కావాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత కీలకమైనవి. అసలు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉంటారా ఉండరా, ఆయన సినిమాలు ఉన్నాయి, ఆయన సినిమాలే చేసుకోవాలా, ఇదే చేసుకోవాలా, ఇబ్బంది పడతారేమో అనుకున్నారు. కానీ ఏమీ ఇబ్బంది పడలేదు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని అందలమెక్కిన కొనిదెల పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడబోతున్నారు. వాస్తవం ఇది. ప్రతి అంశాన్ని, ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని అవమానాలు భరించినా, అన్నీ ఉన్నా ఏమీ లేని వ్యక్తిగా తనకున్న సర్కిల్లో తపనపడి, బాధపడి ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ బయటికి రాకుండా తన సౌధంలో ఏం చేయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. నోరు విప్పితే 10 మంది వచ్చి పడిపోయే పరిస్థితి.
కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చే పరిస్థితి, చాలా అవమానాలు పడ్డాడు. ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ఏ రాజకీయ నాయకునైనా సరే అవమానాలు ఏం పడినా నిలబడి నిలదొక్కుని ముందుకు అడుగు వేయడానికి ప్రయత్నిస్తే ఆశీస్సులు ఉంటాయి. అదే ఇక్కడ నిదర్శనం. ఎక్కడ 2019లో 2 నియోజకవర్గాల్లో ఓడిపోవడం, 2024కు వచ్చేసరికల్లా 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలడం, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం ఎవరన్నా ఊహించారా? కష్టే ఫలే, కష్టపడితే ఫలితం దొక్కుతుంది. నిజాయితీగా ముందుకు సాగితే విజయం మన వెనకాతల పరిగెత్తుకొస్తుంది అన్నదానికి నిదర్శనం కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం. పవన్ కళ్యాణ్కి ముందు, పవన్ కళ్యాణ్కి తర్వాత రాజకీయం ఉంటుంది అని చెప్పి సంషేర్గా వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ అభిమానులు కానీ మాట్లాడే పరిస్థితి. ఆయన శాఖలను కూడా ఆ రకంగానే నిర్వహిస్తాడని కూడా వాళ్ళు చాలా ధైర్యంగా కాలు రగరేసి చెప్తున్నారు. ఏ శాఖ ఆయన తీసుకున్నా ఆ శాఖపై పవన్ కళ్యాణ్కి ముందు, పవన్ కళ్యాణ్ తర్వాత అనే విధంగా ఏ శాఖ తీసుకున్నా ఉంటుంది అన్నది వాళ్ళ మనోధైర్యం. సో అంత చొచ్చుకుపోయాడు ఈయన గుండెల్లోకి, కోట్లాది మంది గుండెలన్నింటినీ కూడా కొల్లగొట్టాడు ఈయన. అంత ప్రేమ, అంత అభిమానం. ఎవరో ఇంట్లో వాళ్ళ మీద చూస్తాం, బంధువుల మీద చూపిస్తాం, లేకపోతే కన్నపేగు మీద చూపిస్తాం. అసలు సంబంధం లేని వ్యక్తితో ఏదో సినిమాల్లో నటిస్తున్నారని చెప్పి వాళ్ళని ఇంతలాగా కొలడం అన్నది చాలా తక్కువ మంది. ఆనాటి నందమూరి తారక రామారావు గారికి, తర్వాత చిరంజీవి గారికి, తర్వాత అంత ఘనత సాధించింది పవన్ కళ్యాణ్కే అని చెప్పాలి. చాలామంది హీరోలు వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల్లోని వాళ్ళ మనస్సుల్లోని చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు. అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తే కొణిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర